చూపించాడు. వాడు తప్పులు చేసినేమో ఆయనకి కన్నీరు వచ్చింది. తప్పులు చేశాడు, అదే తప్పు మాట. ఎందుకంటే నీవు దానికి అలవాటు పడ్డావు. దేనికి అలవాటు పడ్డావు? ఒక తప్పు చేస్తే పాపం చేశానని ఒక దూరంలో పాపాన్ని బట్టి నువ్వు ఏడవటం బిగించేసావు, కనుక తప్పు అయిపోయింది. అవతల వాళ్ళు కూడా అదే మాట వాళ్ళు ఎందుకు ఏడవట్లేదంటే తప్పులు చేశారేమో అనే మాట తప్పులకి సంబంధం కాదమ్మా. దేవుని ఘనపరచటము, ఆయన సన్నిధిని హెచ్చించటం కన్నీరు ద్వారా. అది మరి మీరు యేసుప్రభు ఎందుకు ఏడ్చాడు, ఎందుకు కన్నీళ్ళు విడిచాడు చెప్పండి, మీరే ఆలోచించండి. తానేదో తానేదో పాపం చేశాడమ్మా? కాదు కదా. దాని దేని బట్టి కాదమ్మా, గమనించండి. ఎందుకంటే ఒక యెరూషలేము మీద భారాన్ని బట్టి, యెరూషలేము మీద భారాన్ని బట్టి కదా, తర్వాత మానవులకు అజ్ఞానాన్ని బట్టి, లేకపోతే వీటిని బట్టి ఆయనకు ఆ విధంగా భారాన్ని బట్టిన ఒక దేవుని యొక్క సన్నిధిలో బట్టి ఆయన ఆ విధంగా కన్నీరు కారుస్తుంటే, ఈరోజు నీ జీవితం నా జీవితం ఎందుకు కన్నీరు కారకుండా ఆ భ్రష్టమైన జీవితంగా అప్పగించుకుంటావు? ప్లీజ్ లెట్ us చేంజ్ అవర్ యాటిట్యూడ్స్. ఇంత పాట కూడా చెప్పాను, అన్నీ కలిసి ఉండాలని చెప్పాను కదా. పాట అనేది పాఠంగా దానిలో ఏమేమి ఉండాలా, చాలా దాని లోపల కలిసి ఉండాలి. దేవుని మహిమపరచటం ఒకటి, నా సమర్పణ పరీక్షించుకోవటం, తర్వాత కృతజ్ఞత, ఈ నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం మనము ఒక పాటలో ఏం చేస్తున్నాం, పొందుపరిచి ఏం చేస్తున్నాం, దాన్ని పొందుపరచడం ద్వారా జరిగేది ఏంటమ్మా, కలపటం ద్వారా ఏం జరుగుతుంది, లైఫ్ జీవగానం చేస్తున్నాం. గానాన్ని జీవంగా ఉంచుకుంటున్నాం. ఎప్పుడైతే అంటే ఈ జర్నీని ఎప్పుడైతే మనం ఏమీ లేదు ఎటు వాళ్ళు చూస్తూ ఉంటాం, ఏమైందమ్మా, ఏమైంది మీరే ఆలోచించండి. గానానికి ఒక అర్థం లేని ఒక జీవితం. నేను దేవుని సన్నిధిలో కొద్దిసేపు కూడా నువ్వు ఆ విధంగా ప్రాక్టీస్ చేయకపోతే ఇక దినమంతా ఎట్లా జీవించగలుగుతామమ్మా? ఇట్ ఈస్ ఆ కాన్ఫిడెన్స్. క్లియర్గా మనం జీవితాన్ని మనం చేస్తున్న పని మనం తెలుసుకోవాలి. దిన జీవితం దేవుడు అనుగ్రహించాడు కదా, ఇప్పుడు జ్ఞాపకం చేస్తారు. దిన జీవితం అని జ్ఞాపకం చేస్తున్నాం. దిన జీవితంలో ప్రతి సమయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి మనము ఎక్నాలెడ్జ్ చేయాలంటే ఆయనకు ఒక మహిమను ఆరోపించాలి. ప్రతి దాంట్లో కూడా ఆ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మహిమనే ప్రతి దాంట్లో కూడా దేవుని నేను తీసుకురావాలి. నాకు ఎవ్రీథింగ్ అది ఏదో మామూలుగా కాదు, దాన్ని మహిమపరుస్తున్నట్లుగా ఉండాలి. ఎక్నాలెడ్జ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో కూడా మర్చిపోవద్దు. ఎట్లా గుర్తు చేస్తాయంటే కన్నీళ్ళు గుర్తు చేస్తాయి. ఈ కన్నీరు కావడం రాకపోతే నీకు ఏది గుర్తు రాదు. అంత అయిపోయిన తర్వాత అబ్బా ఇన్ టైంలో మనం గుర్తు చేసే ఏంటమ్మా, అప్పుడు కాదు, అప్పుడు ఎప్పుడు నువ్వు కన్నీరు కార్చే జీవితం ద్వారా నీ కన్నీరు జ్ఞాపకం చేసుకొని తిమోతితో ఆయన చక్కటి మాట మాట్లాడుతున్న పరిశుద్ధ పౌలు అంటే ఒక జ్ఞాపకం చేసుకునేట్లుగా ఆయన కన్నీరు కార్చారంటే ఎంతగా తాను కన్నీరు కార్చాడో అర్థం చేసుకోండి. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో లేదే కన్నీరు. కన్నీరు ఏం చేస్తాయమ్మా? కన్నీరు ఏం చేస్తాయి? ఇప్పుడు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాయి. రిమైండ్స్ అస్. నీ బుర్ర మారిపోద్ది, ఆత్మీయ జ్ఞానం పెరిగిపోద్ది, పటపట వివేచన వచ్చేస్తుంది. ఆ కన్నీరు ఏం చేస్తుంది? ఆ జ్ఞాపకం చేయడం కాకుండా అది వివేచన. ఇది టక్క 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 మనల్ని అలర్ట్ చేసి మనల్ని ఏం చేస్తుంది, నడిపించగలుగుతుంది. కన్నీరు లేకపోతే ఏం లేదు, వివేచన లేదు. గుడ్డెద్దు చేనులో పోయినట్టు పోతాడు, గుడ్డెద్దు చేనులో పోయినట్టు పోతున్నాడు, వెళ్ళిపోతాడు. ఏమంతం కాదు. అది అక్కడ ఏముందో తెలియదు, ఇక్కడ ఏముందో తెలియదు, ఇది చేస్తే ఏమైందో తెలియదు, అది చేస్తే ఏమైందో ఏది తెలియదు. గుడ్డెద్దు చేనులో పడిపోతున్నట్టుగా పోతూ ఉంటాం. కారణము తిరిగి హెచ్చరిస్తున్నాను, కన్నీరు కారవకపోతే దేవునితో సహవాసం చేయటము వ్యర్థము. కంప్లీట్గా చెప్తున్నాను. ఆయన సన్నిధిలో మనం కనబడటం కూడా వ్యర్థం. ఇది ఒక మీటింగ్ హాల్ కాదు, లేకపోతే ఇంకేదో కాదమ్మా. మనము దేవుని సన్నిధిలో కూడుకుంటానికి, సహవాసం చేయడానికి, ఆయన ఆరాధించడానికి మనం కూడుకుంటున్నాము.
అందుకే దేవుడు మనం ప్రేమించి చక్కటి జీవితాన్ని దయచేసి ఉంటున్నాడు. ఎన్నో విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏసరి మీకు టైం మీకు తక్కువ కాబట్టి ఈ యొక్క ఈ కాంబినేషన్ అనేది లైఫ్ అనేది దిన జీవితంలో ప్రతి దాంట్లో కూడా కమిట్మెంట్, కృతజ్ఞత, ప్రేమ, నిర్ణయము, తర్వాత దానికి సంబంధించిన ఉత్సాహము, ఆసక్తి, వీటన్నీ మనం ఏం చేస్తున్నాను, ఎప్పుడైతే దాన్ని నా జీవితంలో ప్రతి దాంట్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, నీ యొక్క దినం ఏమైద్దామా గానంగా మారుతుంది. దిన జీవితమే గానంగా మారుతుంది. దిన జీవితం ఏం కావాలమ్మా, గానం. ముందు అయిందా ఈరోజు మన జీవితంలో? కాకపోతే రేపని ఉంచుకుందాం, ఇక్కడి నుంచి ఉంచుకుందామా? అయ్యా ఈ దినం నుంచి నా దిన జీవితంలో గానంగా మార్చుకుంటా, ఐ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో కూడా ఆ విధంగా జతపరుస్తా. జీవగానము ఏంటమ్మా, జీవగానంగా ఉంచుకుంటాం. అనుదినము ఒక జీవగానంగా ఉంచుకుంటే ఏమైందమ్మా, ఈ యొక్క కన్నీరు ద్వారా ఆ విధంగా ఎప్పుడైతే జీవగానాన్ని ఉంచుకుంటామో జరిగేది ఏంటంటే కూడిక అనేది ప్రతిగానంగా ఉంటుంది. అంతే కదమ్మా, దేవుని స్తోత్రం. ఏంటమ్మా, అది గానంగా ఉంచుకుంటే ఇదేమైందమ్మా, ప్రతిగానం అంటే తెలుసు, గానం ప్రతిగానం, గానము ప్రతిగానం. ప్రతిగానం అంటే మనం పాడుతున్న దానికి రిపీటింగ్, వారు ఏకీభవిస్తారు లెక్క ప్రకారం. ఏంటమ్మా, ఇక్కడ మనం ప్రతిగానం ఈ విధంగా ఉంచుకుంటే దీనికి పరిశుద్ధ దూతలందరూ కూడా, సాక్ష్య సమూహం అంతా కూడా ఏమవుతుందమ్మా, కలిసి ప్రతిగానం చేస్తూ ఉంటారు. లింక్ అది, జీవగానము, ప్రతిగానము, ప్రతిగానం. ఈ ప్రతిగానం గానం అయింది, వాళ్ళకి గానం అయింది, వాళ్ళు ఆ విధంగా ప్రతిగానం చేయగలుగుతారు. నీ జీవితము వ్యర్థమైపోతుంది. లేకపోతే వెన్ యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి, నీ జీవితం ద్వారా ఏది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడకపోతే, ఏది కూడా ఎవరు కూడా ప్రేరేపించబడకపోతే, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే మళ్ళీ చెప్పడం మాట, మన జీవితం ద్వారా ఎవరు కూడా ప్రేరేపించబడకపోతే, అనుదిన జీవితం ద్వారా ఏది కూడా ప్రేరేపించబడకపోతే ఏం జరుగుతుందమ్మా, నీ జీవితము, నా జీవితం అంతా కూడా వ్యర్థం. మట్టిలో పోసిన పన్నీరు, ఇది పన్నీరు మంచి జీవితాన్ని తీసుకుపోయి మట్టిలో పడేస్తుంది. మళ్ళీ ఎక్కడ తీసుకుపోతాం, మట్టిలో పడేస్తాం. వద్దమ్మా, ఇంకా డోంట్ డేర్ ఇట్. దాని విధంగా ధైర్యం చేయొద్దని దేవుడు నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కన్నీరు కారవటం అనే నా గొప్ప ఆనందం. గానము ప్రతిగానము, గానము ప్రతిగానంగా ఎప్పుడైతే మన జీవితం ఉంచుకుంటామో ఈ జీవగానమే ఏం చేస్తుందమ్మా, నిత్య జీవంగా మనం మార్చింది. జీవగానం అనేది నిత్యత్వంగా మార్చుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం నిత్యము కనబడగలుగుతాం. లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అటువంటి ఒక భ్రష్ట జీవితాన్ని మనం జీవించక ముందే ప్రభు మనతో మాట్లాడి హెచ్చరించిన విధానం బట్టి దేవుని వందనాలు, స్తోత్రం.